మన నిరీక్షణ అసలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టకూడదంటే, శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు కదండి, వారిని అగ్నిగుండంలో పడేశారా? పడేయక ముందు రాజుగారు మళ్ళీ పిలిచి చెప్తున్నాడు, రే మీ మంచి కోసం, మీ బాగు కోసం చెప్తున్నాను, ఎందుకన్నా మంచిది ఆ వీణ సింఫోనియా మ్యూజిక్ వినపడుతున్నప్పుడు ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకు నమస్కారం చేసేస్తారా? మీకు ఆఖరి ఛాన్స్ అంటున్నాడు. కానీ వీళ్ళు ఏమంటారంటే, అయ్యా మా దేవుడు మండుచున్న ఈ అగ్నిగుండంలో నుండి తప్పించి రక్షించటానికి సమర్థుడు. స్తోత్రం. ఇంకో మాట అన్నారండి, అలా రక్షించకపోయినా పర్వాలే రాజుగారు, అలా రక్షించకపోయినా పర్వాలేదు, ఆయన రక్షించకపోయినా మేం మాత్రం మీరు చేయించిన ఈ ప్రతిమకు నమస్కారం. వారి నిరీక్షణ ఎంతవరకు అనంటే, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే క్షణం వరకు కూడా నిరీక్షణ వదిలిపెట్టలేదు. వారి నిరీక్షణ వారిని సిగ్గుపరచలేదు అని చెప్పటానికి వారు ఎలా అగ్నిగుండంలోకి వెళ్ళారా? వెంటనే దేవుడు వారితో పాటు అక్కడ ఉండడానికి, అగ్ని వాసన కూడా వారికి అంటకుండా, అగ్ని వలన కలిగే హాని వారికి జరగకుండా వారిని కాపాడడానికి దేవుడు వారితో పాటు అగ్నిగుండంలోనికి దిగి వచ్చేసాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? నిరీక్షణ మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందనంటే, బైబిల్ చెప్తుంది, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదువుతుంటే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఏలయనగా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడింది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నిజముగా దేవుని బిడ్డ, నీవు నిరీక్షణ కలిగిన వ్యక్తివైతే, నిరీక్షణ అంటే చెప్పానుగా, దేవుడు నీ కొరకు ఏదో చేస్తాడని ఎదురు చూడటం. కొంతమంది తొందరపడిపోయి కలవరపడిపోయి ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి పాస్టర్ గారు? అసలు నిరీక్షణ కలిగిన వారు ఎంతకాలమైన ఎదురు చూస్తారు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అబ్రహాము జీవితంలో దేవుడు కార్యం చేయటానికి 25 సంవత్సరాలు పట్టింది. దావీదును రాజుగా చేయటానికి, దావీదుకు దేవుడు మాట ఇచ్చిన తర్వాత దావీదును రాజుగా చేయటానికి 13 సంవత్సరాలు పట్టింది. యోసేపు ఆ కలను నెరవేరటానికి 14 సంవత్సరాలు పట్టింది. కొన్నిసార్లు ఎన్ని సంవత్సరాలైనా, ఎంతకాలమైనా నిరీక్షణ కలిగిన వారు దేవుని కార్యం వారి జీవితంలో నెరవేరే వరకు ఎదురు చూడగలుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. వారి నిరీక్షణ కలిగిన వారు కనుక వారి నిరీక్షణ వారిని సిగ్గుపరుస్తుందా? బైబిల్ చెప్తుంది, నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అందుకే మీ నిరీక్షణ దేవుని యందు ఉంచాలి. ఎవరిలో ఉంచాలి? మనుషుల కోసం నిరీక్షించి నీరసించి క్షీణించి చివరికి నశించి, హల్లెలూయా, మనుషులను ఆశించి హల్లెలూయా, తర్వాత ఘోషించి శుష్కించి, తర్వాత వాళ్ళు పుష్పించడం ఉంటుంది ఇంకా. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మీ ఆశ, మీ విశ్వాసము, మీ నిరీక్షణ మనుషుల మీద ఉంచొద్దు. హల్లెలూయా. ఒక ఆయన పాడుతున్నాడు కదా, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషుల నమ్ముకొని మభ్యపడ్డాను, సత్యవంతుడా ఆకు నీ చెంతకు చేరాను, సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నెమ్మదితో నీవే ఉంచెదవు, నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు,
నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. హల్లెలూయా చెప్పాలి మంచిగా. ఆపత్కాలములలో కూడా నమ్ముకొనదగిన సహాయకుడైన ప్రభువులోనే మీరు నేను నిరీక్షణ ఉంచాలి. స్తోత్రం చెప్తారా మంచిగా. అందుకే రోమీలకు రాస్తూ పౌలు గారు 10వ అధ్యాయం 11వ వచనంలో అంటారు, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడు సిగ్గుపడడు అని చెప్తున్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. విశ్వాసము ద్వారా దేవుడు మిమ్మలను సమస్తమైన ఆనందంతో సమాధానముతో నింపేటట్టుగా మీరు విస్తారమైన నిరీక్షణ కలిగిన వారు అయిపోవాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ నిరీక్షణ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడ్డాన్ని బట్టి మీరు నిరీక్షణ కలిగిన వారు అవుతారు. స్తోత్రం. దేవుని ప్రేమ మీ హృదయంలో కుమ్మరించబడ్డాన్ని బట్టి మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచకుండా దేవుడు మిమ్మలను ఆనందంతో సమాధానంతో నింపేటట్టుగా మీరు నిరీక్షణ కలిగిన వారు అయ్యేటట్టుగా నిరీక్షణ కర్త అయిన దేవుడే మీలో కార్యాన్ని జరిగిస్తాడు. స్తోత్రం చెప్తారా మంచిగా. హల్లెలూయా. నిరీక్షణ కర్త అయిన దేవుడు మిమ్మల్ని సమస్తమైన ఆనందంతోనూ సమాధానంతో నింపాలని ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా హల్లెలూయా. నిరీక్షణ కలిగిన వారు ఏ పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారో చెప్పాలా. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, దయచేసి జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి, మీకు రెండంతలుగా మేలు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. స్తోత్ర. రెండు విషయాలు ఇక్కడ మీరు గమనించాలి. ఒకటి, నిరీక్షణ కలిగిన వారు ఏ పరిస్థితుల్లో కూడా నిరీక్షణ కలిగిన వారుగా ఉంటారంటే వారికి ఎన్ని బాధలున్నా, ఇబ్బందులున్నా, కష్టమున్నా, దుఃఖమున్నా, ఏ పరిస్థితులు గుండా వారు వెళ్తున్నా వారికి ఉన్న నిరీక్షణను వారు విడిచిపెట్టరు. స్తోత్రం చెప్తారా. హల్లెలూయా. వారికి ఉన్న నిరీక్షణను వారు ఏం చేయరు, విడిచిపెట్టరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా. ఎందుకనంటే వారికి ఉన్న నిరీక్షణ ఇంత అంత కాదు, విస్తారమైన నిరీక్షణ. పక్క వాళ్ళతో సెకండ్ చెప్పండి. విస్తారమైన నిరీక్షణ అనండి మంచిగా. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారు నిరీక్షణ కలిగిన వారు ఉంటారంటే అసలు వారి పరిస్థితి అంతా తారుమారైపోయి ఇక ఇది జరగదో అనే పరిస్థితుల్లో వారు ఉన్నా, జరగదేక నీ జీవితం బాగుపడదు అంటారు లోకమంతా. లోకమంతా ఏమంటారు, నీ జీవితమేక ఈ రోగమేక తగ్గదు, నీ పరిస్థితి మారదు, నీకు ఎలాగా జరుగుతుంది అనుకుంటున్నావు, ఈ ఉద్యోగం నీకు రాదు. స్తోత్రం. నీ జీవితంలో ఇల్లు కట్టలేవు. హల్లెలూయా. నీ జీవితంలో ఫలానా వస్తువును కొనుక్కోలేవు. హల్లెలూయా. ఇలాగ అంటారు. అప్పుడు చుట్టూ చూసుకుంటే పరిస్థితులు ఎలా కనబడతాయి అంటే అలాగే కనబడతాయి. స్తోత్రం. హల్లెలూయా. డాక్టర్ దగ్గరికి వెళ్తే అంటారు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఏం లేదంట. మరి నిన్ను నన్ను డాక్టర్ గారు చేశారు మరి. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను ఎవరు చేశారు? డాక్టర్ గారు చేశారా? ఎవరు చేశారు? ఇంకా అవకాశమే లేదు. మీరు ఆశలు వదిలేసుకోవచ్చు, డబ్బులు ఖర్చు పెట్టవద్దు. డాక్టర్లు ఎన్నిసార్లు చెప్తారు, మీరు తీసుకొచ్చారు కానీ ఈ వ్యాధి నయం అవటం కష్టం, దీనికి మందు లేదు. దేనికి ఏం లేదంట, మందే లేదంట. స్తోత్రం. దాని అర్థం ఏంటనంటే 10 రోజుల్లో చచ్చిపోతాడు అనుకున్నవాడిని డాక్టర్ గారు 2 రోజుల్లో చచ్చిపోమంటాడు. ఎన్ని రోజుల్లో?
మీకు బాగా అవుతా అనగానే ఏం చేస్తారు చెప్పండి? బెంగెట్టుకొని తిండి మానేసి నేను ఎలాగ చచ్చిపోతానంటమ్మా, నా మీద ఆశలు పెట్టుకోకండి. హల్లెలూయా. ఇంకా అందరిని పిలిచేయండి, అందరిని పిలిచేయండి. ముంబైలో ఉన్నారు కదా, వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఎందుకు? 10 రోజుల్లో చచ్చిపోతానన్నారు డాక్టరు, కానీ నేను 5 రోజుల్లోనే చచ్చిపోయేలాగా ఉన్నాను. తిండి లేదు, తిప్పలు లేవు, స్తోత్రం. నిద్ర లేదు, నిప్పులు లేవు. ఏ అమ్మా నిద్రపోవే, ఎందుకు లేదు చచ్చిపోతాను అంట కదా నేను. కొంచెం తినమ్మా అంటే ఎందుకు వచ్చిందిలే చచ్చిపోతాను అంట కదా నేను. డాక్టర్లు అలాగే కదండి, మనకున్న ఆశల మీద ఏం చేస్తారు వాళ్ళు? నీళ్లు చల్లేస్తారు. ఇక ఈ పరిస్థితి మారదని చెప్పే లోకం ఇది. నీ బ్రతుకు బాగవదని చెప్తుంది. నీ జీవితంలో ఇలా చేయగలవా అని ఛాలెంజ్ విసురుతూ ఉంటే నిరీక్షణ లేని వారైతే భయపడిపోతారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నిరీక్షణ కొరకు బోధిస్తూ ఉండగా నేను చెప్పే దేవుని కార్యాలేంటో తెలుసా? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఉట్టికి ఎగరలేని అమ్మంట. నా పనులు, నా మాటలు, నా పరిస్థితులు, ప్రయత్నాలన్నీ అలాగే ఉంటాయి. స్తోత్రం చెప్పట్లేదు మీరు. నా పనులన్నీ ఎలాగుంటాయి? చూస్తేనేమో ఉట్టికి ఎగరలేనట్టు ఉంటాయి. చేసే పనులు చూస్తే ఎలాగుంటాయి? మనం గనక చేస్తే, మనం చెయ్యాలా ఏమన్నానా? మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. ఆయన కార్యాల కొరకు ఎదురు చూచే నిరీక్షణ మనకుంటే చాలు. ఆయన యందు మనం నిరీక్షణ ఉంచితే చాలు. లోకము నిన్ను నిరాశపరుస్తుంది. లోకము నిన్ను, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని నిర్వీర్యం చేస్తుంది. ఎందుకు వచ్చింది దేవుళ్ళే అంటది. ఏమండి, యోబు తన ఆస్తి అంతా ఒక్క రోజులోనే కోల్పోతే ఎవరు తట్టుకోలేరు కదా. ధైర్యపరచాల్సిన భార్య వచ్చి ఏమంటది? దేవుణ్ణి దూషించి ఇంకెందుకు వచ్చిన బతుకులే. అలాంటి మాటలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? నిజమేలే, ఇంకెందుకు వచ్చిన బతుకు, ఎవరి కోసం బ్రతకాలి నేను? స్తోత్రం. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? కానీ చూడండి, యోబు నిరీక్షణను విడిచిపెట్టలేదు. స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంది అంటే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరలా ప్రవేశించండి. దాని అర్థం ఇంకోసారి ప్రయత్నం చేయండి. స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆయన కోసం నేను విన్నాను, 10వ తరగతి 10 సార్లు రాశాడంట. ఎన్నిసార్లు? 10 సార్లు ఎవరు రాస్తారండి? 10 సార్లు రాసి పాస్ అయ్యాడంట. అది స్తోత్రం. 1 సారి 2 సార్లు 3 సార్లు రాసి ఇక నాకు చదువు అవ్వలేదండి, దేవుడు రాయలేదండి, నా బతుకు ఇంతేనండి అనేవాళ్ళు లేరా? నా దేవుడు ఎలాగైనా కార్యం చేస్తాడండి అని నిరీక్షణతో నిలబడేవారు దేవునికి కావాలి. స్తోత్రం. అటువంటి వారిని సమస్తమైన ఆనందంతో, సమాధానంతో ఆశీర్వదించాలని, దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బంధకములలో ఎలాంటి బాధలున్నా, ఇబ్బందులున్నా, కష్టమున్నా, వేదనున్నా, దుఃఖమున్నా నిరీక్షణ కలిగిన వారులారా మరలా ఒకసారి ప్రయత్నం చేయండి, మరలా ప్రార్థన చేయండి, మరలా దేవుని సన్నిధికి వచ్చి మీ కోటను ప్రవేశించి ఆయన కార్యం కొరకు కనిపెట్టుకోండి. వారికట 2 అంతలుగా మేలు చేస్తానని చెప్తున్నాడు. పక్కవారికి సెకండ్ ఇచ్చి నిరీక్షణ కలిగిన వారికి 2 అంతల మేలు అని చెప్పండి, డబల్ పోర్షన్ అని చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఇంకా మాట్లాడుకోవడానికి ఇదే సొంత అన్నట్టు, మొత్తానికి బాగున్నావా, తిన్నావా, టిఫిన్ చేసి వచ్చావా, ఉప్మా వండావా, ఇడ్లీ వండావా, లేదమ్మా వత్త ఆది హోటల్ దగ్గర 2 పూరీ కొనుక్కున్నాను అందుకే ఆలస్యంగా వచ్చావా. స్తోత్రం. అవి కాదు, పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి నిరీక్షణ కలిగిన వారికి 2 అంతల మేలు అని చెప్పండి. యోబుకు దేవుడు నిరీక్షణ వదిలిపెట్టలేదు. యోబు భార్యగా అంతని విశ్వాసమో నిరీక్షణ లేదు. భార్య మరి ఎంతకాలం యోబు గారిని వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందో తెలియదు. స్తోత్రం. హల్లెలూయా. ఏమంటే ఎక్కడికి వెళ్ళిపోయిందో అడ్రస్ లేదు ఆవిడ బైబిల్లో. మళ్ళీ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? యోబుకి 10 మంది పిల్లలు పుట్టకు వచ్చింది. స్తోత్రం. అవి ఎవరికి పుట్టారు అనుకోండి, మళ్ళీ యోబు గారు ఇంకో పెళ్లి కానీ చేసుకున్నాడు అనుకునేది. మీరు వెళ్ళి మళ్ళీ ఎవరితోన్నా వాక్యం చెప్పినప్పుడు, సువార్త చెప్పినప్పుడు యోబుకి మళ్ళీ పెళ్ళి అని తెలుసా అన్నారు అనుకో,
ఇంకా అదే వెళ్ళిపోతుంది. సోషల్ మీడియాలో మామూలుగా ఉండదు. ఇప్పుడు ఒక కోయి జాతి, కొండ జాతి ఆయన రక్షించబడి పాస్టర్ గారు అయ్యి చాలా సంవత్సరాలు ఈ సేవ చేస్తున్నాడు. ఈ మధ్యన ఆ కోయి భాషలో ఉన్న పాట పాడుతున్నాడు. అది కోయి కోయి కోడిని కోయి, అదిగో జాషువా కూడా అవుతున్నాడు. అసలు మనం పాడే పాటలు వచ్చో రాదో తెలియదు కానీ కోయి కోయి కోడిని కోయి అని మనవాడు నవ్వేసాడు అంతే. చెప్పండి, నిజంగా కొన్నిసార్లు దేవుడు కీడును కూడా మేలుగా మార్చేస్తాడు. సరే వినండి, ఈ యోబు భార్య ఎక్కడికి వెళ్ళిపోయింది తెలియదు, కానీ యోబు నిరీక్షణ విడిచిపెట్టలేదు. ఎన్ని బాధలు ఉన్నాయండి యోబుకి. ఎంతమంది ఎన్నెన్ని మాటలని ఉంటారు. అన్నీ భరించి అన్నీ సహించి నిరీక్షణతోనే ఉన్నాడు. స్తోత్రం. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైనా. కొంచెం చింత కూడా దగ్గరికి రాకుండా, ఏ చిన్నదానికి మనుషులు మాటలన్నీ బాధపడకుండా నిరీక్షణతోనే ఉన్నాడు. దేవుడు రెండంతలుగా మేలు చేశాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రెండంతలుగా నిరీక్షణ కలిగిన వారికి రెండంతల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ నూతన సంవత్సరం లేక 2025 సంవత్సరం కొరకు దేవుడు మన కోసం ఆలోచించే ఆలోచనలు చూస్తే ఆయన అంటాడు, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోయే కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కాదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రాబోయే కాలము కొరకు మీరు నిరీక్షణ కలిగిన వారిగా, నిరీక్షణ గలవారిగా ఉండేటట్టు హానికరమైనవి కాదు, సమాధానకరమైన సంగతులే నేను మీ కొరకు ఉద్దేశించానని చెప్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నిజంగా నిరీక్షణ కలిగిన వారికి రాబోయే కాలం అంతా సమాధానమే. పక్కలతో సెకండ్ ఇది చెప్పండి, రాబోయే కాలం అంతా సమాధానమే అని చెప్పండి. రాబోయే కాలం అంతా సంతోషమే అని చెప్పండి. కానీ యోబు నిరీక్షణ విడిచిపెట్టలేదు. ఎన్ని బాధలు ఉన్నాయండి యోబుకి. ఎంతమంది ఎన్నెన్ని మాటలని ఉంటారు. అన్నీ భరించి అన్నీ సహించి నిరీక్షణతోనే ఉన్నాడు. స్తోత్రం. నిరీక్షణతో సాగేదా ఎంత దూరమైనా, సమీపించనీయక చింతలేశమైనా. కొంచెం చింత కూడా దగ్గరికి రాకుండా, ఏ చిన్నదానికి మనుషులు మాటలన్నీ బాధపడకుండా నిరీక్షణతోనే ఉన్నాడు. దేవుడు రెండంతలుగా మేలు చేశాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రెండంతలుగా నిరీక్షణ కలిగిన వారికి రెండంతల మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈ నూతన సంవత్సరం లేక 2025 సంవత్సరం కొరకు దేవుడు మన కోసం ఆలోచించే ఆలోచనలు చూస్తే ఆయన అంటాడు, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోయే కాలమునందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన సంగతులే కానీ హానికరమైనవి కాదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రాబోయే కాలము కొరకు మీరు నిరీక్షణ కలిగిన వారిగా, నిరీక్షణ గలవారిగా ఉండేటట్టు హానికరమైనవి కాదు, సమాధానకరమైన సంగతులే నేను మీ కొరకు ఉద్దేశించానని చెప్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. నిజంగా నిరీక్షణ కలిగిన వారికి రాబోయే కాలం అంతా సమాధానమే. పక్కలతో సెకండ్ ఇది చెప్పండి, రాబోయే కాలం అంతా సమాధానమే అని చెప్పండి. రాబోయే కాలం అంతా సంతోషమే అని చెప్పండి. ఈసారి సమస్తమైన ఆనందము సమాధానం అని చెప్పండి. అన్నీ సమస్యలే, అన్నీ బాధలే అని చెప్పి అలవాటైపోయిన మీరు ఇక నుంచి ఇంట్లో వాళ్ళతో కానీ బయట వాళ్ళతో కానీ ఎవరైనా ఎదురు పడితే కానీ ఇక నుంచి విచ్ చేసినప్పుడు సమస్తమైన ఆనందము సమాధానం అని చెప్పండి. స్తోత్రం. అక్క అన్నావా? సమస్తమైన ఆనందం అన్నాను.
బా అన్నావా అని అంటే వాళ్ళు కొంచెం అన్న నవ్వుతారు. స్తోత్రం. హల్లెలూయా. పండక్కి మీ ఇంటికి వచ్చాను, అరిసెలు ఎట్టావా అన్నారండి. సమస్తమైన ఆనందం అనండి. స్తోత్రం. సెకండ్ ఇచ్చి సమస్తమైన ఆనందం అనండి. సమాధానం. నిజంగానే నిరీక్షణ మనల్ని తొందర పడనివ్వదు. నేను ఇప్పుడు మాటల సందడిలో నేను చెప్పాను కదా, రాత్రి 10 గంటల వరకు ఉండిపోయాను కాంప్లెక్స్లో. ఎప్పటి నుంచి? 5:30 నుంచి. ఎవరికైనా విసుగొచ్చే, చిరాకు వచ్చేసి చిచ్చే గవర్నమెంట్ని తిట్టేస్తాడు, బస్సు వాడిని తిట్టేస్తాడు, అన్నాడు తిట్టేసుకుంటాడు. ఇంకా కూడా తీసుకొచ్చిన వాళ్ళని తిట్టేస్తాడు. నీ కోసమే లేట్ అయిపోయింది. ఎవరి కోసం? అంత ఫైటింగ్ ఎందుకు? కంగారు పడకూడదు, సమాధానంగా ఉండాలి. స్తోత్రం. నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, చాలా సమాధానంగా ఉంటుంది జీవితం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. ఒకవేళ చూసుకోకుండా పనుల్లో పడి కూర మాడిపోయింది అనుకోండి, ఏమో నీ వల్లనే మేక మాంసం తెచ్చానా మాడి చేసావు, ఏమైంది? నిప్పుల మీద కాల్చిన మాంసం తిన్నట్టుగా తిను, బాగుంటుంది టేస్ట్గా. స్తోత్రం. పాలు ఇరిగిపోయినాయా, ఇదిగో ఆ గిన్నె సరిగా కడుగుండవు, నువ్వు ఏ గిన్నెలు వేస్తున్నావు కూడా తెలియదని భార్యను భర్త, భర్తను భార్య తిట్టేసుకోకూడదు. చక్కగా పాలకోవా చేసుకుని తినండి, దూద్ పేడ చేసుకుని తినండి. స్తోత్రం. నిజమండి. హల్లెలూయా. చెప్పండి మంచిగా. దేనికి కలవర పడిపోకూడదు. ఏమో ఏ బాధల్లో, ఏ కష్టంలో దేవుడు నీకు ఏ మేలు దాచాడో నీకు తెలీదు, నాకు తెలీదు. గట్టిగా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యానికి సరిగ్గా సరిపోతుంది కనుక రాత్రి 10 గంటల వరకు ఉన్నందుకు విసిగిపోలేదు. నేను ఆ మాటలు చెప్తే నన్ను తీసుకెళ్ళాను తెగన వేసుకుంటున్నాడు. ఇప్పుడు బస్సు దొరకలేదా? పొద్దున్నే రోడ్డు మీదకి వెళ్ళిపోతావా? అప్పుడు నీకు బస్సులు దొరికేస్తాయా? హల్లెలూయా. ఇప్పుడు హైవే మీద నిలబడొచ్చు కదా, కార్లు వస్తాయి. అర్ధరాత్రి ఎవడు బాధపడమన్నాడు? స్తోత్రం. హాయిగా నిద్రపోతున్నా, పొద్దున్నే లేస్తాను, నువ్వు వచ్చేయి. తీసుకెళ్ళాను కదా అని కొంచెం టీ ఇప్పిందామని టీ టైం దగ్గర 2 టీలు చెప్పాను నేను. ఈ లోపల కారు మాట్లాడుతున్నారు, ఒక ఇద్దరు ఉన్నారు భార్య భర్తలు, వాళ్ళు తుని వరకు వస్తారట. నేను అక్కడికి వెళ్తారని అడగలే, వాళ్ళు మాట్లాడారు, కారు వెళ్ళిపోయింది. నేను టీ టైం దగ్గర ఉన్నాను, చూస్తున్నాను. ఇంకో కారు వచ్చి ఆగింది అక్కడ, మాట్లాడుతున్నారు. కారు దిగేసి అతను డిక్కీ ఓపెన్ చేశాడు, వాళ్ళు బ్యాగ్లు ఎక్కిస్తున్నారు. అరే నాన్న బ్యాగ్లు ఎక్కిస్తున్నారు, వీళ్ళు అడిగేసి వచ్చాయి అన్నాను. స్తోత్రం. వీళ్ళు ఆల్రెడీ బేరం కుదుర్చుకుని వచ్చేసాడు. నేను అన్నాను, ఒక్కటే టీ. హల్లెలూయా. మనకెందుకు ఇంకా టీ? హల్లెలూయా. ఒకటే చెప్పేసాను, మళ్ళీ చేసేసాను అంటాడుగా. మరి టీ చెప్పేశావు, కారు బేరమాడమంటున్నావు అన్నాడు. అంటే 2 నువ్వు తాగేదులే అన్నాను, ఉత్తుదే మనం క్యాన్సిల్ చేసేస్తామని. 2 తాగేయాలా నేను అన్నాడు. 2 కాకపోతే ఒకటే తాగికెళ్ళే, కంగారు పడుకో, వెళ్ళి మాట్లాడేసి వచ్చాయి. అక్కడ పచ్చలైట్ వెలిగేసిందని చూశాను, ఒకటే టీ అని చెప్పేశాను. నువ్వు రా అని చెప్పి టీ తాగే అని చెప్పి నేను కారు ఎక్కేసి కూర్చున్నాను. స్తోత్రం. దేవుడు అంటే ఇది చిన్న విషయం, చాలా చిన్న విషయం, మీకు సింపుల్గా అర్థమవుతుంది అని కూడా చెప్తున్నాను. మనం కలవరి పడిపోకూడదు. హల్లెలూయా. నిరీక్షణ మనల్ని ఎప్పుడూ సిగ్గుపరచదో. రాబోయే కాలంలో మీకు సమాధానం కలిగేటట్టుగా, మీరు నిరీక్షణ కలిగేటట్టుగా నేను మీ కొరకు ఉద్దేశించిన సంగతులన్నీ మేలుకరమైనవే కానీ హానికరమైనవి కాదు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరో ఈ మధ్యన మాట్లాడుతూ అంటారు, 2024 నా జీవితంలో అస్సలు బాగలేదు, అస్సలు ఆ సంవత్సరం అస్సలు బాగలేదు అంటున్నారు. ఎందుకు బాగలేదు? ఆ సంవత్సరం అంతా బాగుంది కనుకనే ఈరోజు వరకు నీవు నేను సజీవంగా ఉన్నాం. స్తోత్రం. చెప్పండి. ఏమండి, నిన్న మొన్న వార్తలు చూసారా? అమెరికాలో లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ హిల్స్ అని ఆ ఏరియా అంతా తగలబడిపోయి కదా, కొంతమంది చనిపోయారు, ఆస్తులన్నీ, ఆ ఇళ్ళన్నీ, ఆ ప్రాంతం అంతా దగ్ధమైపోయింది. ఆ మాటలు వింటున్నప్పుడు కొంతమంది దేవుని మీద మీకు విశ్వాసం ఉందంటే, ఎస్ దేవుని మీద విశ్వాసం ఉంది అంటున్నారు వాళ్ళు. ఓ పక్కన కాలిపోతుంది, పక్కన ఇంటర్వ్యూ చేస్తున్నారు, టీవీ కూడా వచ్చి దేవుడిని నమ్ముతారంటే నమ్ముతాను నేను అంటున్నారు. స్తోత్రం. మరి అంత కాలిపోతుంది కదా, బాధ లేదా అని అంటే, ఏమో దేవుడు ఏదో ఒక హెచ్చరిక చేసినట్టున్నాడు, దేవుని రాకడ కోసం చూపిస్తున్నట్టున్నాడు, ఇదేదో సూచనేమో. విశ్వాసము నిరీక్షణ కలిగిన వారి మాటలు అలా ఉంటాయి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. విశ్వాసం లేనివారు, నిరీక్షణ లేనివారు కాలుకి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే, దేవుడే ఉంటే నాకు ముళ్ళు గుచ్చుకోకుండా కాపాడ్డా. నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకొని నేల మీద కళ్ళు ఎట్టుకోకుండా ముళ్ళ తుప్పలంట
చెప్పులు లేకుండా నడిచి ముళ్ళు గుచ్చుకుని వచ్చి దేవుడు ఏం చేయాలంట అయ్యగారిని? మరి విశ్వాసం ఏంటిది? వెర్రితాళ్ళు వేసేసింది మరి. స్తోత్రం. పెద్ద పెద్ద కొమ్మలు వేసేసింది విశ్వాసం. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు రాబోయే కాలం అంతా మీకు సమాధానకరంగా ఉండాలని, ఆయన ఉద్దేశాలన్నీ మీకు మేలుకరమైనవే ఉండాలని మీరు నిరీక్షణ కలిగేటట్టుగా ఆయన అన్ని మంచి కార్యాలు మీ కొరకు దాచి ఉంచాడని చెప్పాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఒకవేళ ఇంతవరకు అసలు నీ జీవితంలో సమాధానము, సంతోషం లేకుండా కాలం గడుపుతున్నవేమో, ఈ బాధలు ఎప్పుడు పోతాయండి అని అడిగేవారు ఉంటారు మమ్మల్ని. తప్పకుండా నా దేవుడు ఒకానొక రోజుకి బాధలన్నీ తీరిపోయి, కష్టమంతా తొలగిపోయి, అప్పులన్నీ తీరిపోయి ఒక మంచి స్థితిలో నువ్వు జీవించగలిగేటట్టుగా నా దేవుడు చేసి తీరుతాడు. స్తోత్రం. చెప్తారా మంచిగా? హల్లెలూయా. ఈ పరిస్థితి మారుతుందా అనొద్దు. నిరీక్షణతో, విస్తారమైన నిరీక్షణ కలిగి ఈ పరిస్థితి మారిపోతుంది, త్వరలోనే మారిపోతుందని చెప్పటం మొదలుపెట్టు. స్తోత్రం. ఒకవేళ నీ ఇంట్లో వారికి విశ్వాసం లేదేమో చెప్పి వారితో, నా దేవుడు నమ్మదగిన వాడు, విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపడినవాడు, నిరీక్షణ కలిగిన వారికి రెండంతల మేలు చేస్తాడు. ఇలాంటి మాటలు మాట్లాడండి. స్తోత్రం. చెప్పండి మంచిగా. ఒకవేళ నీ భర్త నీ దేవుడికి ఏం చేశాడు అన్నారనుకో, ఏం చేస్తాడో చూడు అని చెప్పాలి. నీ భార్య ఒకవేళ నీ దేవుడు, అసలు మనం దేవుడిని నమ్మంగా దేవుడు ఏం చేశాడు మనకే అన్నారనుకో, ఏం చేయబోతున్నాడో చూడు, రెడీ అయిపో అని చెప్పాలి. స్తోత్రం. చెప్పాలి మంచిగా. దేవుడు నిన్ను నన్ను ఎంత ఆశీర్వదించబోతున్నాడో చూడు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. ఇప్పుడేం చూసావు దీవెన అని చెప్పాలి భార్యతో. స్తోత్రం. చాలులే, మంచి ఇంట్లో పెట్టావులే. ఏంటిది ఆ పాట పాడుతున్నారు అనుకోండి భార్యలు వచ్చి, అంత అన్నావు ఇంత అన్నావు సుబ్బరాజా, ఏ సుబ్బరాజా ఏంటి పేరు మార్చేస్తున్నావు, మరి నీకు మళ్ళీ పేరేంటి అన్నదానికి ఎటకారం చేస్తున్నానుకో భార్య, నువ్వు సంతోషంగా సమాధానంగా కంగారు పడిపోయి, భార్య తిట్టిందని కంగారు పడిపోయి ఆవిడేమో డీజే సౌండ్ పెట్టేసి ఈ విమానం మొత్తం మోగించేయకూడదు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. అసలు భార్య మీద చెయ్యెత్తినోడు మగోడే కాదంట. భార్య మీద చెయ్యెత్తినోడు ఏండి గంగరాజు గారు, భార్య మీద చెయ్యెత్తినోడు ఏం కాదంట, మగోడే కాదంట. అసలు అప్పుడే వాళ్ళ మగతనం అంతా పోయిందంట. స్తోత్రం. అసలు మగాడనేవాడు భార్య మీద ఏం చేయకూడదు. వీళ్ళ ప్రతాపం అంతా ఎవరి మీద చూపిస్తారంటే, మరి బొద్దంతా కష్టపడి వండి పెట్టి వడ్డించి నువ్వు తిన్న తర్వాత అప్పుడు మళ్ళీ అన్నీ చక్కబెట్టిన తర్వాత అప్పుడు ఉంటే తింటది, లేకపోతే పాపం కూర అంతా నువ్వు తినేస్తావు. స్తోత్రం. కూర అంతా ఏం చేస్తావు? తెచ్చేది ఇంత, తినేది అంతా. హల్లెలూయా. కానీ మరి భలే తింటారండి మగోళ్ళ. పిల్లలు తిన్నారో లేదో చూడరు, భార్య తిన్నదో లేదో చూడరు. పాపం ఇక ఆడవాళ్ళు కొంతమంది మంచోళ్ళు, కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు. అందుకని వీడు ఎలాగా ఉంచడలే నాకని వండిన వెంటనే కాసింత కలిపేసుకుని 4 ముద్దలు నోట్లు పెట్టేసుకుని త్వరగా మూతికి అడిగేసుకుని తుడి చేసుకుని, రండి భోంచేద్దాం, రండి. హల్లెలూయా. ఆయన ఏమో కుంభకర్ణులా ఫీల్ అవుతుంటాడు. వివాహ భోజనంబు అని మొత్తం తినేస్తాడు. ఇంకేమైనా ఉందంటే ఇంకేముంది, ఇదిగో ఖాళీ అయిపోయిందా, మరి నువ్వేం తింటావు అని అడగడు. చక్కగా చేయి కడుక్కొని వెళ్ళిపోయి గొరక పెట్టి నిద్రపోతుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. భార్య మీద చెయ్యెత్తిన వెంటనే మగతనం పోయినట్టేనంట. వాళ్ళు ఏదో ప్రాణ బిసికి బాధ వచ్చి తిట్టుకుంటారు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు ఏం చేసుకుంటారు? మరి కష్టమంతా పడేది వాళ్ళు, బాధలన్నీ పడేది వాళ్ళు. ఒక్కోసారి ప్రాణం విసికి తిట్టుకుంటున్నారని, బాధపడుతున్నారని, విసుక్కుంటున్నారని నువ్వు కంగారు అయిపోయి, హల్లెలూయా, ఆర్మీలో పనిచేసే వీరుల్లాగా మిషన్ గన్ నట్టుకొని డుడ్డు అని కాల్చేయకూడదు. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు చెప్పాలి, రాబోయే కాలమంతా సమాధానమే అని చెప్పాలి. స్తోత్రం.
తొందరపడుతున్న కలవరపడుతున్న భార్యతో చెప్పాలి భర్తలైన వాళ్ళు, రాబోయే కాలమంతా సమాధానం. దేవుడు ఏం చేయబోతున్నాడో నువ్వు చూద్దు, ఇంకెప్పుడు అని అంటే కంగారు పడకని చెప్పాలి. స్తోత్రం. ఏం చెప్పాలి? కంగారు పడక. అంతేగాని వాళ్ళు అలా బాధపడుతుంటే నువ్వు కంగారు అయిపోయి కదా. నిరీక్షణ లేని ఈ లోకంలో ఏం చేస్తున్నారు అనుకున్నారు? అప్పులు తీర్చుకోలేమని, బ్రతకలేమని, భార్యకి పిల్లలకి విషం ఇచ్చి వారు కూడా విషం తాగి చనిపోతున్నారు, ఆహుతులు అయిపోతున్నారు. కుటుంబం అంతా ఏమండి ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. కారణం ఏంటనంటే వారికి నిరీక్షణ లేదు. మేలు అనుభవిస్తాం, మంచి జరుగుతుంది, మా బాధలు పోతాయి, మమ్మల్ని చూసేవారు ఉన్నారు, మమ్మల్ని ఆదుకునేవారు ఉన్నారన్న ధైర్యం కానీ, నమ్మిక కానీ, విశ్వాసం కానీ, నిరీక్షణ కానీ వారి జీవితంలో లేదు. కానీ నీవు నేను అధైర్యపడడానికి అవకాశమే లేదు. స్తోత్రం. హల్లెలూయా. అంతా ఆయన చూసుకుంటాడు అనండి ఒకసారి. అంతా పక్క వాళ్ళతో చెప్తున్నారు, అంతా వాళ్ళు చూసుకుంటారా? వాళ్ళదే వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. అంతా ఆయన చూసుకుంటాడు అనండి ఒకసారి. అంతా ఆయన చూసుకుంటాడు. నీకు నిజంగా నిరీక్షణ ఉంటే నీకు కావలసినది అంతా ఆయన చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నా కన్నపానములు అయ్యాయి అంటున్నాడు. నీ దేవుడు ఏమయ్యాడు? నీ దేవుడు నీకేం చేశాడు? ఎన్ని సంవత్సరాలు దేవుడిని నమ్ముకుని ఉన్నావు కదా, ఇంతకాలం దేవుడిని ఆరాధిస్తున్నావు కదా, ఇంత నమ్మకంతో, ఇంత విశ్వాసంతో, ఇంత భక్తితో, ఇంత ప్రార్థనతో ఉంటావు కదా, ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోతావు. లోకం ఎంత ఎటకారం చేద్దాం అనుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాసే చెట్టుగా రాళ్ళు దెబ్బలు, కాయం చెట్టుగా కాసే చెట్టుగా రాళ్ళు దెబ్బలు. స్తోత్రం. ఎక్కువ ప్రార్థనకు వచ్చే వాళ్ళని అడుగుతారు, మాట్లాడితే ప్రార్థన వెళ్ళిపోతాం. ప్రార్థనకు రాకుండా హాయిగా తినేసి గురక పెట్టి నిద్రపోయే వాళ్ళని ఎవ్వరు ఏమనరు. స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు మీరు. ప్రార్థనకు రాకుండా ఇంటి దగ్గర ఉండిపోతారు కదా, వాళ్ళు ఎవరు ఏమనరు? సాతానుగాడు కూడా ఏమండు. సాతానుగాడు కూడా ఏమండు. ఇంట్లో వాళ్ళే కాదు, పక్కింటి వాళ్ళే కాదు, ఎవ్వరు ఏమనరు. సాతాను కూడా వాళ్ళ జోలికి వెళ్ళడు. కూడా ప్రార్థన చేస్తే కదా వాడికి ప్రాబ్లం. స్తోత్రం. వీళ్ళతో నాకు ప్రాబ్లమే లేదనుకుని వాడు కూడా వీళ్ళకి ఏ ప్రాబ్లం ఇవ్వడు. స్తోత్రం. ఇప్పుడు హోంవర్క్ చేయడు, స్కూల్కి వెళ్ళినోడికి హోంవర్క్ ఎవడిస్తాడండి? ఇస్తారా? హల్లెలూయా. స్కూల్కి వెళ్ళినోడికి హోంవర్క్ ఎవరు ఇస్తారు? ఒకవేళ ఇచ్చారనుకో, మేస్టర్ ఏం చెప్తాడంట, నా హోంవర్క్ నీ హోంవర్క్ అన్నీ నువ్వే చేసుకో మార్కులు. అందుకనే ప్రార్థనే చెయ్యని వాడికి సాతానుకు వాళ్ళతో సాతానికి కానీ సాతానుతో వాళ్ళకి కానీ ప్రాబ్లమ్స్ అసలు ఉండవు, సమస్యలు ఉండవు అసలు. ఎవరితో సమస్య అంటే మానకుండా ప్రతి కూటానికి వచ్చేవారికే వారితోనే సాతానుగాడికి సమస్య, ఇంట్లో వారికి సమస్య, ఇరుగు పొరుగు వారికి సమస్య. స్తోత్రం. ఇరుగు పొరుగు వారికి సమస్య ఎందుకు అనుకుంటున్నారు? వాళ్ళ దగ్గరకు వచ్చుని ఆ కబుర్లు ఈ కబుర్లు ఆడేవాళ్ళకు ఉండకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మరి చర్చికి వెళ్ళిపోతున్నావుగా. వాళ్ళు కూర్చుని కబుర్లు ఎట్టాలని నువ్వు 4 కబుర్లు ఆడుతూ కూర్చుంటే, అప్ప బావ కబుర్లు ఆడుతూ ఉంటే, స్తోత్రం, ఆ కబుర్లు ఈ కబుర్లు ఊసిపోని ఉత్తుత్తి కబుర్లు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎంత ఇష్టమో. చెవులు పెద్దవి చేసుకుని వింటారా? వాళ్ళు నోరు పెద్దది చేసుకుని చెప్తూ ఉంటారా? మరి ఆ కబుర్లు ఆడే వాళ్ళు ఉండకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు చర్చికి వెళ్ళిపోతున్నావు. అందుకని ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళకి పొల్లాడతారు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఎప్పుడన్నా ఆలోచించారా? కొంతమందికి భర్తతో సమస్య ఉందనుకుంటారు. ఎవరితో? భర్త లేని వాళ్ళకి. పిల్లలతో సమస్య అనుకుంటారు. పిల్లలు లేని వారికి వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. స్తోత్రం. భర్త పిల్లలు లేకపోయినా ఇంట్లో ఎవరు లేకుండా ఒక్కరే ఉన్నా వాళ్ళకు కూడా ఏముంటాయి? ఏంటనుకుంటున్నారో? ఇరుగు పొరుగులతోనే రోజు బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళిపోతున్నారని వాళ్ళ గురించి లేనిపోని అన్నీ మాట్లాడటమో లేకపోతే లేనిపోని అన్నీ వాళ్ళ మీద పెట్టడమో.
స్తోత్రం. అయితే నీ దేవుడు ఏమాయనని దినమంతా వారు నన్ను అడుగుతుంటే నా కన్నీళ్ళు నాకు అన్నపానములయ్యాయి అంటున్నాడు. తర్వాత చదవండి, 5వ వచనం చదవండి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవెందుకు తొందరపడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అసలు ఈయన ప్రాణం తొందరపడడానికి కారణం ఏంటనంటే వారు వీరు నానా మాటలు మాట్లాడుతున్నారు. కానీ నిరీక్షణ కలిగిన వారు వీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఏం మాట్లాడినా, ఎన్ని మాటలు అన్నారు తెలుసా పాస్టర్ గారు మీకు అనే మాట ఇంకా చెప్పాల్సిన అవసరమే రాకుండా వారు ఏం చెప్తారనంటే, నా ప్రాణమా తొందరపడుకో. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా తొందరపడుకో. భర్త తిడుతున్నాడా? అలాగే తిడతాడు, నువ్వు కంగారు పడుకో. స్తోత్రం. భార్య సనుగుతుందా? అలాగే సనుక్కుంటుంది, నువ్వు తొందరపడుకో. పిల్లలు మీరేం తల్లిదండ్రులు, వాళ్ళు చూడు వీళ్ళు చూడు, వాళ్ళు ఎలా చేశారు ఇలా చేశారు, మీరు మాకేం చేశారని పిల్లలు ఒకవేళ ఏదేదో మాట్లాడుతున్నారా? ప్రాణమా తొందరపడుకో. స్తోత్రం. పక్కింటోళ్ళతో ప్రాబ్లమా? తొందరపడుకో. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. ఉద్యోగం చేసే స్థలంలో సమస్య? తొందరపడుకో. నన్ను అసలు ఈ ఉద్యోగం చేయనిచ్చేలా లేరండి, తినేస్తున్నారండి, ఏపుకు తినేస్తున్నారండి, అలాగంటున్నారండి ఇలాగంటున్నారండి, అయ్యో నాకు మానేయాలనిపిస్తుందండి. ఒకవేళ భార్యకు భర్తతో, భర్త భార్యతో అసలు సమస్య ఎక్కువైపోయి అయ్యో ఎందుకు వచ్చింది ఈ జీవితం అని వదిలేసి వెళ్ళిపోవాలనిపిస్తుందండి. తొందరపడుకో. స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు కలవరపడిపోతున్నావు, కృంగిపోతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. స్తోత్రం. ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. 10వ వచనాన్ని 11వ వచనాన్ని కూడా చదువుదాం. 42వ కీర్తనలో, నీ దేవుడు ఏమయ్యాడని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారు, ఇంట్లో వారు, లేక కొన్నిసార్లు విశ్వాసులు అడుగుతారు. స్తోత్రం. ఎందుకనంటే వాళ్ళు ప్రార్థన చేయరు, ప్రార్థన చేసే వాళ్ళని అడుగుతారు. వాళ్ళకి విశ్వాసం ఉండదు, విశ్వాసం కలిగిన వాళ్ళని అడుగుతారు. వాళ్ళు సరిగా మందిరానికి రారు, మానకుండా మందిరానికి వచ్చే వాళ్ళని అడుగుతారు. స్తోత్రం. హల్లెలూయా. అన్నిసార్లు సమస్యలు బయట నుంచి వస్తాయి అనుకోకండి, ఇంట్లోంచి కూడా వస్తాయి. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరేం మాట్లాడినా, ఎవరు తొందర పెట్టినా మీరు చెప్పుకోవాల్సింది నా ప్రాణమా తొందరపడద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. స్తోత్రం. శత్రువులు దినమెల్లా అడుగుతారంట. కొంతమంది పని కట్టుకొని నిన్ను అడగడానికే పుట్టినట్టుగా ఉంటారు. స్తోత్రం. నువ్వు కనబడితే చాలు పొల్లిచ్చి గుచ్చుతూ ఉంటారు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు కదా? ఎంత విచిత్రంగా ఉంటాయంటే లోకస్తుల మాటలు. పెళ్ళయిన తర్వాత పెళ్ళికి వస్తారు, భోజనం చేస్తారు, 2 నెలలు ఊరుకుంటారు, 3వ నెల నుంచి మొదలెడతారు. ఏమీ లేదా? ఏమి ఉంటే నీకెందుకు, ఏమి లేకపోతే నీకెందుకు? ఏంటది అసలు వాళ్ళకి ఎందుకు? స్తోత్రం కదా. ఒకవేళ ఉందనుకోండి, వాళ్ళకి ఏమైనా కలిసి వస్తుందా? లేదనుకోండి, వాళ్ళకి ఏమైనా బాధ? ఆ బాధ ఏదో మనం కదా పడేది, వాళ్ళకెందుకు? హల్లెలూయా. చెప్పట్లేదు మీరు. ఆగుతారా? మళ్ళీ కొన్ని రోజులు ఆగి ఇక కనిపించినప్పుడల్లా ఏమంటారు? ఈ పెళ్ళైన వాళ్ళే కాదు, ఆ ఇంటి వాళ్ళు మొదలెడతారు. ఏంటి ఇంకా ఏమీ లేదా? అప్పుడు తిరిగి మీరు కూడా అనాలి, మీకు అసలు సిగ్గు లేదా? అన్నిసార్లు ఎందుకు అడుగుతావు? హల్లెలూయా. నీకు అసలు ఏంటిది విసుగు రావట్లేదా? అదే పనిగా నా పని మీదే ఉంటున్నావు కదా, నీకు ఇంకేం పని లేదా అనొద్దా? స్తోత్రం. చెప్పట్లేదు మీరు, అంతే కదా. మీరు అనాలండి. ఇంకేం వేరే పనేం లేదా? వెళ్ళట్లేదా? నీకు ఆరోగ్యం బాగోలేదా? ఎప్పుడు ఇలాగేనా అని అంటే మీరు కూడా అనాలి. ఏమనంటే నీకు కూడా ఏం పని లేదా? సూపర్ ఉంటుందిగా. స్తోత్రం. నాకు పని లేకపోవటం ఏంటి? మరి ఏంటది? వేరే పని ఉంటే చూసుకోవచ్చు కదా. నాకు బాగోలేదా, నేను తిన్నానా, నేను కూర్చున్నానా, ఎక్కడెక్కడికి వెళ్తున్నాను కూడా చూస్తామే. నీ పని అదేనా? హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికో ఊరెళ్ళి రాగానే, ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా?
ఊరు ఎక్కడికి వెళ్తే నీకెందుకురా, స్తోత్రం, హల్లెలూయా కదా. కొంతమంది అదే పని, కొంతమంది కనిపెట్టుకొని మనతో చాలా ప్రేమగా ఉంటున్నట్టు, మంచిగా ఉంటున్నట్టే ఉంటారు, కానీ వాళ్ళు నిజానికి శత్రువులు. ఏదో ఒక బాధతో, ఏదో ఒక కష్టంతో, ఏదో ఒక ఇబ్బందితో నిన్ను ఇబ్బంది పెట్టి, ఏదో ఒక మాటతో నేను బాధ పెట్టి, నువ్వు బాధపడతా కన్నీరు కారుస్తా కూర్చుంటే ఓదార్చడానికి వచ్చినట్టు ఊరుకో. నీకేనేటి వచ్చి నీ కష్టాలు అంటే మర్చిపోయేదాన్ని మళ్ళీ గుర్తు చేసి ఏడిపించడానికి నువ్వు అనుకుంటావు కన్నీళ్ళు తొట్టడానికి వచ్చారని, కానీ నిన్ను ఇంకా ఎక్కువ ఏడిపిస్తున్నారని సంగతి తెలియక మళ్ళీ కూర వండుకొని నువ్వు తినడం మానేస్తావు. ఇదిగో ఈరోజు నాకేం తినబుద్ధి అవుతలేదు, మరి ఏం చేస్తావు, పడేస్తావా? పడేస్తానేటి అక్క, నువ్వు తినే. మేకమాసం వండుతుంది, ఏడిపించేస్తుంది, ఇచ్చేస్తుంది. స్తోత్రం. ఎలాగుంటుంది అనుకుంటున్నారు? లోకం అలాగుంటుంది. కనుక దినమంతా నా శత్రువులు నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతూ ఉంటే, కొన్నిసార్లు మనుషులు మాట్లాడే మాటకు, మనుషులం కదా, కాస్తో కోస్తో కొంచెం బాధ అనిపిస్తుంది. స్తోత్రం. అయినా వెంటనే మీతో మీరు చెప్పుకోవాలి. ఏమనంటే, నా ప్రాణమా నాలో కంగారు పడుకో, తొందర పడిపోకు. ఎవరి నిరీక్షణ ఉంచు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఎవరి యందు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన యందు నిరీక్షణ ఉంచిన వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపడినవాడు. స్తోత్రం. అసలు మీరు నిరీక్షణ కలిగిన వారైతే ఆ నిరీక్షణే మిమ్మల్ని సిగ్గుపడినవదంట. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. స్తోత్రం. ఎందుకు? మన నిరీక్షణ ఎవరి మీద? దేవుని మీద. స్తోత్రం. చెప్పాలి మంచిగా. మన నిరీక్షణ ఎవరి మీద? దేవుని మీద. అందుకనే ఈ మధ్యాహ్న వేళలో మనుషుల మీద ఆశ, మనుషుల మీద నమ్మకం, మనుషుల యందు ఉంచే నిరీక్షణ వదిలిపెట్టేస్తే మన జీవితాలు సగం సంతోషంగా ఉంటాయి. స్తోత్రం. అదే మనుషుల మీద నిరీక్షణ ఉంచడం మానేసి మన నిరీక్షణ దేవుని యందు ఉంచితే సమస్తమైన ఆనందముతో మన జీవితాలు నింపబడతాయి. హల్లెలూయా. సమస్తమైన ఆనందంతో నింపబడతాయి. అప్పుడు ఏమున్నా ఏం లేకపోయినా, మనం తిన్నా తినకపోయినా, స్తోత్రం. కొంతమంది కడుపు నిండా తిని బాధపడే వాళ్ళని చూడలేదు మీరు? వాళ్ళకు ఉండేం ఉపయోగం? స్తోత్రం. మనకు లేకపోయినా కానీ మనం సమస్తమైన ఆనందంతో బ్రతకగలుగుతాం. స్తోత్రం. చెప్పండి మంచిగా. హల్లెలూయా. మేడల్లో బ్రతికే వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా? వాళ్ళు గట్టిగా తింటే ఆరగదు, వండుకున్నా తినలేరు. స్తోత్రం. ఎదురుగానే ఉంటుంది, చూస్తూ ఉంటారు కానీ అనుభవించలేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఏనంటే ఒంటి నిండా రోగాలు ఉంటాయి, ఒంటి నిండా, కానీ దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేకపోయినా దేవుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి ఇంటి నిండా జనం ఉంటారు, కానీ ఒకరంటే ఒకరికే, మళ్ళీ వాళ్ళ ఇంటికి వీళ్ళ ఇంటికి వాళ్ళు ప్రతి కార్యక్రమానికి వెళ్ళిపోతుంటారు. పైకి చాలా బాగా మాట్లాడుకుంటారు, లోపల మాత్రం పక్కలో కత్తులెట్టుకుని తిరుగుతూ ఉంటారు. కానీ దేవుడు నీకు ఎంత సంతోషం ఇచ్చాడు. స్తోత్రం. ఎవ్వరు లేకపోయినా నేను ఎల్లప్పుడూ ఆదరించే దేవుడు నీకు ఉన్నాడు. స్తోత్రం. ధైర్యపరిచే దేవుడు నీకున్నాడు, సహాయం చేసే దేవుడు నీకున్నాడు, వాదార్చే దేవుడు నీకున్నాడు, నేను బలపరిచే దేవుడు ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నీకు ఆనందాన్ని సమాధానాన్ని ఇచ్చే దేవుడు నీకున్నాడు. కనుక ఏ విషయానికి కలవరపడకు. నిరీక్షణకర్త అయిన దేవుడు విస్తారమైన నిరీక్షణ నీకు ఇచ్చేటట్టు, ప్రభువా నాకు ఎల్లప్పుడూ నిరీక్షణ ఇవ్వండి అని ప్రార్థన చేయండి. స్తోత్రం. నా దేవుని యొక్క ఆశ అదే. నిరీక్షణకర్త అయిన దేవుడు ఈ 2025 సంవత్సరంలో సమస్త ఆనందంతో కొంచెం కొంచెంగా, స్తోత్రం, లోకంలో నీకు దొరికే ఆనందము సంతోషం కొంచెమే. ఏ విషయంలో సంతోషం, ఏ విషయంలో ఆనందం కలిగినా అది కొద్దిసేపే ఉంటుంది, కానీ దేవునిలో వచ్చే ఆనందం సంతోషం ఎల్లప్పుడూ ఉంటుంది. స్తోత్రం. ఏమున్నా ఉంటుంది, ఏం లేకపోయినా ఉంటుంది, ఎవరున్నా ఉంటుంది, ఎవరు లేకపోయినా ఉంటుంది. స్తోత్రం. చెప్పాలి మంచిగా. ఈ మాటలు ప్రకటిస్తూ, ఈ మాటలు మీకు నేర్పించగోరుతూ నేను ధైర్యంగా చెప్పనా,
నా అకౌంట్లో ఎప్పుడు కనీసం ఒక 1000 రూపాయలు నిల్వ ఉండదు. హల్లెలూయా. మరి నేను ధైర్యంగా సంతోషంగా, అసలు నేను నవ్వినంత ఎక్కువ మీరు కూడా నవ్వలేరు. స్తోత్రం. డబ్బులుండి నవ్వలేరు మీరు. హల్లెలూయా. నేను నవ్వితేనే కానీ నవ్వలేరు మీరు. ఎప్పుడు ఏంటిది ఎప్పుడు ఎలాగా ఏదోటి ఎట్టుకోండి, మళ్ళీ నా నోటితో నేనెందుకు. స్తోత్రం. అలాంటి ముఖం ఎట్టుకొని దేవుణ్ణి స్తుతించు. అసలు భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే బాధలు ఎక్కువ వీళ్ళకే ఉన్నట్టు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి మంచిగా. నా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఏమీ లేకపోయినా. స్తోత్రం. చాలా అద్భుతంగా ఉంటాయండి. ఇప్పుడే కారు వేసుకుని వెళ్ళాలి నేను, ఆయిల్ ఉండదు. నిజంగా అలాగా ఆయిల్ లేదు కదా అనుకుంటానే ఉంటాను, కానీ ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. స్తోత్రం. మనకు తెలియదండి. దేవుడు ఎలా చేస్తాడనంటే ఆ కొద్దిసేపట్లో నేను ఎక్కడికైనా వెళ్ళడమో, ఎవరైనా నా దగ్గరికి రావడమో, ఏదో మొత్తం జరుగుతుంది, మనకు తెలియదు. స్తోత్రం. కొన్నిసార్లు పాస్టమ్ గారు జేబులేం చూడకుండా, మంచి ఆవిడ జేబులేం చూడకుండా ఉతికేస్తుంటుంది. ఒకసారి మడతెట్టేసి ఇస్త్రీ చేసిన ప్యాంట్లు 500 దొరికాయి నాకు. అది నిజమండి. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? దేవుని కార్యాలు మనకు తెలియదు. స్తోత్రం. నిజం. నేను ఎందుకు తీసానో ఆ ప్యాంటే తీయటం ఏంటి, మళ్ళీ జేబులు ఎత్తుక్కోవటం ఏంటి మడతెట్టిన ప్యాంట్లో. నేను తొడుక్కోవటం కోసం తీయలేదు. ఎందుకు తీసాను నాకు తెలియదు. ఆ ప్యాంట్ ఎందుకో తీసాను, గబాలు మడత ఊడిపోయింది. మడత ఊడిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటాం? మడత ఎట్టడానికి అలాగ పెట్టి ఇలాగా మడత ఎడతా. ఒకసారి ఇలాగ జేబులో ఎందుకెట్టాను తెలీదు. అలవాట్లో ఆ జేబులో చేయట్టాను, ఈ జేబులో